డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డి జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని మనవడు రియాన్స్ కార్తిక్ రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగదీశ్వరరెడ్డి కుటుంబానికి జరిగిన అన్యాయంపై సమగ్ర దర్యాప్తు జరగాలి. రియాన్స్ రెడ్డి భవిష్యత్తుకు అండగా ఉంటాం. ప్రతి హక్కు దక్కేలా పోరాడుతాం. నిజంగా ఉగ్రవాద కోణం ఉంటే కేసును వెంటనే ఎన్ఐఏకి అప్పగించాలి. షాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలి. లవ్ జిహద్ పేరుతో రాజకీయాలు వద్దు. వాస్తవాలను దర్యాప్తు సంస్థలే తేల్చాలి. నూకరాజు, భాస్కర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి కుటుంబాల విషాదం ప్రతి ఒక్కరికి గుణపాఠం. జగన్ పై మత మార్పిడి ఆరోపణలు అవాస్తవం. బేషరతుగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా దానిని రాజకీయ రంగు పులిమి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం సరికాదని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి మత మార్పులను ప్రోత్సహించారని ఇటీవల కాలంలో రావులపాలెం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సుమారు 54 దేవస్థానాలకు మంజూరులు ఇచ్చినట్లు జగ్గిరెడ్డి తెలిపారు. ఈ ఘటనలో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న షాదిక్ ఖాన్ పై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నేరం రుజువైతే చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జగ్గిరెడ్డి కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను పోలీసులు దర్యాప్తు అనంతరం ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ మనవడు రియాన్స్ రెడ్డిని వాళ్ళ ఇంటికి వచ్చి రెండోసారి పలకరించి ధైర్యం చెప్పి వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఏదైతే నూకరాజు గారి కుటుంబం అలాగే మాకు అత్యంత ఆప్తుడు పువ్వూరి జగదీశ్వర్ రెడ్డి మరి వీళ్ళ కుటుంబంతో ఇప్పటికే మీడియాలో చక్కర్లు కొడుతుంది, బాగా వైలైన సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఏదైతే కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నం అయిపోతాయి, ఇట్లాంటి సంఘటనల వల్ల ఏ రకంగా కుటుంబాలు పాడైపోతాయి అనేటువంటి దానికి ఇవాళ నూకరాజు గారు అదేవిధంగా భాస్కర్ జగదీష్ రెడ్డి వారి కుటుంబమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా రావులపాలెనికి చెందినటువంటి వ్యక్తి ఈ కొవ్వూరి జగదీశ్వర్ రెడ్డి నాకు అత్యంత ఆప్తుడు. ఎలక్షన్లో నేను నెగ్గాలని చెప్పి నెగ్గిన తర్వాత దాని మరి దగ్గర మరి కార్యక్రమాలు కూడా జగదీశ్వరుడు చేసేవాడు. అట్లాగే ఒక పెద్ద కుటుంబం, మంచి కుటుంబం నుంచి వచ్చేటువంటి వ్యక్తి. మరి ఏదైతే అతను అల్లారు ముద్దుగా పెరగడం, వారి కుటుంబ సభ్యులను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి అడిగితే కాదనలేనటువంటి వారి తల్లిదండ్రులు తదుపరి అతను లవ్ మ్యారేజ్ చేసుకుని కాకినాడలో తన జీవితాన్ని ప్రారంభించడం, వారికి ఒక అబ్బాయి రియాన్స్ రెడ్డి కలగడం ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇతను యాక్చువల్గా ఇరిగేషన్ కాంట్రాక్టులు చేసేవాడు. ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అందరికీ కూడా పరిచయం చెప్పి ఈరోజు కూడా తెలియజేస్తాం. అలాగే చాలామంది బయట నుంచి వచ్చినటువంటి వారు కూడా మరి విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా వచ్చి మరి వారి కుటుంబాన్ని పలకరించి వెళ్ళారు. అలాగే ఆ బిడ్డకి చదువుకై ఖర్చు పెట్టుకుంటామని చెప్పారు. సంతోషం, దాని వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే రాజకీయంగా అనేక మంది ఈ విషయం మీద మాట్లాడుతూ ఇది లవ్ జిహాద్ అనేటువంటి విషయం కూడా మాట్లాడుతాం. సరే, ఇది లవ్ జిహాదా రాజకీయ జిహాదా అనేటువంటిది తేల్చాల్సినటువంటిది ప్రభుత్వాలు. మరి నేను అడుగుతున్నాను, ఏదైతే ఆ కుటుంబానికి అన్యాయం జరిగిన తర్వాత మరి అనేక మంది వచ్చి మాట్లాడుతున్నారు, మంది వచ్చి పలకరించుతున్నారు. మరి వాస్తవంగా ఇది నిజంగా టెర్రరిజంకి సంబంధించిన అంశమే అయితే మరి ఏదైతే ఇవాళ కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది, మరి సోమవీరాజు గారు కూడా మాట్లాడుతున్నారు. అటువంటి తరుణంలో దీన్ని ఎన్ఐఏకి అప్పచెప్పడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో చెప్పాలని కోరుతున్నాను. ఇంకేదంటే హైదరాబాద్లో కానీ ఎక్కడన్నా టెర్రరిజానికి సంబంధించిన ఏ అంశమైనా దాన్ని ఇమీడియట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తాం. కానీ ఈ రోజు వరకు ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేదని మొదటి పాయింట్ నేను అడుగుతున్నాను. రెండోది, వారు ఏదైతే వారి వియంకుడు నూకరాజు గారు, వారి భార్య, వారి కోడలు గోదావరిలో పడి చనిపోయిన సందర్భంలో వారు 4 రోజులు రాజమండ్రి హోటల్లోనే ఉన్నారు. ఉండి అక్కడ ఇబ్బందులు పడుతుంటే నేను పలకరించాలని కూడా వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్న సిఐ గారు కూడా మాట్లాడి వాడు